ప్రేమగల తండ్రి, ఇప్పటివరకు కూర్చొని మీరు వినిపించవంతమైన నిలబడండి. ఏ సంగతి వారికి అర్థమయ్యే రీతిలో ప్రజలకు బలపరిచి స్థిరపరిచి అంటే అందరికీ పండుగలు ఉన్నాయి. ఇప్పుడు ఒక అనేది క్రీస్తు జననాన్ని గురించి సంగతులు వాటికి మరొకసారి మీరే తండ్రి సమయం తండ్రి ఏమాత్రం వ్యర్థం క్రీస్తు ఒక్కరై రాజ్యంలోకి రావాలి. మీరు వాడుకుంటారు. క్రీస్తు నామని త్వరగా కొన్ని విలువైన సంగతి ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించి ఆయనకు యేసు అని పేరు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. ఈ వాక్యాలు డిసెంబర్ నెలలో కొన్ని వాక్యాలు సీజనల్గా చదవడం, కొన్ని కీర్తనలు కావాలని తొంభైవ కీర్తన ఎబిసి పత్రిక 5వ అధ్యాయం రంగ వైభవంగా ఈ క్రిస్మస్ ఈ అధ్యాయాలు చదవాలి. వార్తలు మొదట అలవాటు పడు. ఈ వచనాల్ని ఏం చేశారు పిల్లలకి వాటిని అలవాటు చేశారు. అనేక క్రిస్మస్ వర్తమాన వచనాలు కూడా అయితే అలవాటు అసలు సందర్భాలు మాత్రం కాదు. ఓకే, ఆ బోధకుడు అలాంటి అర్థమయ్యే చాలా గుర్తు ఏముంది ఆ వచనాలు ఆయన యేసు ఒక ముఖ్యమైన కారణం. ఆ ముఖ్యమైన కారణం పాపులున్న ఈ సమాజంలో ఉన్న ప్రతి హెల్ట్ అయిపోయాడు. వాడు ఫాలెన్ హార్ట్తో వాడు రోజు రోజుకి వాడు ఎంత స్పష్టంటే పొరుగుడు ప్రకృతితో అక్కడ వరకు వాడు ఎందుకు జీవిస్తున్నాడు వాడికి అర్థం పర్థం లేదు. రాత్రి అవడం ఏంటి, ఈ మధ్య మధ్యలో తినడం ఏంటి, ఈ మధ్య మధ్యలో గొడవలు, ఈ పగలో రాత్రి అయిన తర్వాత ఈ మధ్యలో 3 సార్లు తినడం ఏంటి, ఈ రాత్రి అయిపోయిన తర్వాత దానికి ఒక రోజు అవడం ఏంటి, వారం అవడం ఏంటి, నెలలు అవడం ఏంటి, సంవత్సరాలు అవడం ఏంటి, అంతా పోతుంటే మనం అందరం అందుకే వాడెంత నాశనంలో ఉన్నా వాడికి తెలియట్లేదు, వాడెంత పతనంలో తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదండి, వాడిని మభ్య పెట్టేది ఒకటి ఉంది. అది లేనిపోని సాకులు చెప్తుంది. అది ఎలాంటిదంటే చెప్తున్నాడు పని ఆ హృదయాన్ని గురించి బైబిల్ ఏమైనా మంచిగా
బయట హృదయాన్ని గురించి పాటలు రాసేసారు. బయట హృదయాన్ని గురించి సామెతలు చెప్పారు. బయట హృదయాన్ని గురించి సినీ కవులైతే ఒక మాట చెప్పి అది చెయ్యాలి. నీ హృదయానికి ఏదనిపిస్తే బైబిల్ నువ్వు ఎవడ మాట అన్న వింటావు లేదో తర్వాత ఎందుకంటే అది ఏం చేసినా రైట్ అంటారు. ఎలాంటి పనులు అదే ఓబర్చుకుంటా ఎంతకంటే చేస్తున్న దాన్ని ఏమందంటే బైబిల్ అది ఘోరమైన వ్యాధి గలది. అది ఎవరిని మోసం చేస్తుందంటే ఎదురింటి అది ఎవరిని పాడు ఈ హృదయం నిన్నే పాపాత్ములని బైబిల్ ఎలా డిక్లేర్ చేస్తున్నట్టు దానికి నీకు సంబంధం ఉంది. ఈ మాట ఎవరినైనా అంటే వాళ్ళకి నచ్చట్లేదు, ఇబ్బంది పడిపోతున్నారు. మేమెట్లా పాపులం అవుతాం మాట్లాడతా నల్ల పుస్తకం పట్టుకుని మా నెత్తిని మీద మాట పడేది. ఇదని అన్నాం అనుకోండి, ఇదిగో పాపులైతే మేము ఎవరికి సీమ హాని చేయలేదు, మేము కల్లో కూడా ఎవరికి హాని చేయలేదు, అలాంటిది మమ్మల్ని ఎందుకు పాపులు అంటారు అంటే బైబిల్ చెప్తుంది హాని చేశారు, దోమకు హాని చేశారు. అది దేవుడి మీదకే జెండా ఎగరేస్తుంది. అది దేవుడు కోరుకునే విలువల కన్నా నీతో నీచమైన కార్యాలు చేయిస్తుంది. అది ఎట్లా చేస్తుంది? సరాసరిది నిన్నే చాలా దిగులు ఎలా మోసం చేస్తుంది. ఏదో మనం మంచిగా ఉండాలనుకుంటాం, కొన్ని విషయాలు మనం చూడకూడదు అనుకుంటాం, కొన్ని వినకూడదు అనుకుంటాం. ఎందుకు ఇలా చేస్తున్నాం? ఈ మాట నేనంటలేదు, లేదు, యథార్థంగా 7వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం త్వరగా ముగించు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. అనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక దేశించినదే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ధర్మశాస్త్రం కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసించగదును, మేలనేది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయట నాకు కలుగుట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే నేను చేస్తున్నాను. నేను కోరన దాన్ని చేసిన చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నది నియమము. ఆ వచనాలు చెప్తున్నప్పుడు మానవ సైకాలజీ ఎలాంటి 50 మానవుడు ఎలా ఉన్నాడో ఆయన యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. చెప్పుకుంటుగో నాకు ఒకవైపు మంచిగా ఉండాలనిపిస్తుంది, ఆ మంచి ఎక్కువ ఏదో ఒక నియమం ఉంది. ఆ నియమం అన్న దగ్గర మూలాలు ఏం రాసి ఫోర్స్, ఏదో ఒక శక్తిలాగా నన్ను లాగుతున్నట్టుంది. అది చేయకూడదని నాకు తెలుసు, అలా ఉండకూడదని నాకు తెలుసు, అయినా నేను ఏం చేస్తాను, అది నన్ను ఫోర్స్లా చేస్తుంది. అది ఒక పాపాన్ని గురించి బైబిల్ ఇంకేం మాట్లాడుతుందంటే ఆ కయ్యేను చదవండి. వాకిట మృగం ఎలా అయితే ఒక డోర్ తీస్తే వాకిట మృగం ఎలా పొంచి ఉండి డోర్ తీసిన వెంటనే ఒకరిని ఎలాగైతే మింగేయాలనుకుంటుందో పాపం కూడా ఎలా ఉందో తెలుసా? మృగం మాదిరి, భూతం మాదిరి. అంటే అది ఎలా మింగేయాలని చూస్తుంది, అది మింగడానికి కావాలి. పాపం అనేది ఒక నియమంలా, పాపం అనేది ఒక చట్టంలా, పాపం అనేది ఒక మృగంలా, పాపం అనేది ఒక మనిషిని లోబరుచుకున్న ఒక యజమానిలా అనేక పదాలు వాడింది బైబిల్ పాపాన్ని గురించి. అది సరాసరి ఎక్కడ తెస్టేసి కూర్చో? హృదయంలో తెస్తే
లూయి పాస్కల్ అని ఒక ఆ లూయి పాస్కల్ అనే సైంటిస్ట్ చేయాలి. ఆయన ఏమంటాడంటే మానవ హృదయంలో మానవ హృదయంలో ఒక తెలియని ఖాళీ ఉంది. ఆ ఖాళీని దేంతో ఫుల్ దాంతో పోతే ఆడించేస్తారు. దేంతో ఫుల్ చేసామంటే ఒక్కొక్కరు ఒక్కో దాంతో ఫుల్ చేస్తున్నారు. పాపం రకరకాల ఐటమ్లను ఆకర్షించింది. నువ్వు దానితోనే ఉండమని చెప్పింది. దానిలో అది పెట్టాలని చెప్పింది. అందుకు మనం ఏం చేస్తున్నామంటే దానికి కావాల్సిన ఇవే అన్నట్టు అప్పగిస్తున్నాం. ఏమని అప్పగిస్తుంది? దానికి ఏదో కావాలి. కొంతమందికి వ్యక్తులు కావాలి. కొంతమందికి వస్తువులు కావాలి. గుర్తుపెట్టుకోండి. తీరా డబ్బునున్న వాళ్ళందరిని మీరు చూడండి. డబ్బున్న వాళ్ళందరిని మీరు సంప్రదించండి. ఈ మోతుబరులందరి వైపు మీరు చూడండి. బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ఇటీవల కాలంలో వాళ్ళకి డబ్బుల్లో కట్టుకున్న అపార్ట్మెంట్లు ఉండట్లేదు. వారు సంపాదించిన డబ్బుల దగ్గర ఉండట్లేదు. వాళ్ళ సిటీ లైఫ్లో ఉండట్లేదు. మరి ఏం చేస్తారంటే ఇలాంటి ఇదిగో గ్రామీణ ప్రాంతాలు ఏమైనా ఉంటాయి. ఇలాంటి పల్లెటూరుకు దూరంగా వచ్చి ఒక ఎకరం కొనుక్కొని ఆ ఎకరం మధ్యలో ఆ పాక చుట్టూ కొని ఆ బెండకాయ ఆ ఫుడ్ ఏమే సత్తానం తిని నైస్గా ఈ పాక జీవితం ఫామ్ హౌస్ ఏ హౌస్ అన్న అరే ఇంత డబ్బున్నా నువ్వు ఏ లైఫ్ కోరుకుంటున్నావు అంటే వీళ్ళకి డబ్బు డబ్బు ఆ హృదయానికి ఏమి ఇవ్వలేదు చెప్పండి. తృప్తి ఇవ్వట్లేదు. ఒకవేళ డబ్బే వాళ్ళకి తృప్తినిస్తే వాళ్ళ పబ్బులకి ఎందుకు పోతున్నారు, డబ్బులకి ఎందుకు పోతున్నారు, రెస్టారెంట్లకి ఎందుకు పోతున్నారు, రాత్రులు ఎందుకు తాగుతున్నారు, రకరకాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్లో రాత్రులు ఎందుకు దొరుకుతున్నారు. ప్రపంచంలో ఎవడో ఎల్లికైన ఖర్చు ఎన్ని కోట్లు 6,000 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేసి ఆ పెళ్లి ఎలాంటి పాతక ఇండియాలో ఉన్న నాయకుడు వాళ్ళేనా ఇండియాలో ఉన్న గాయకులు, సంగీతకారులు, ఇంకా సెలబ్రిటీలు, యాక్టర్లు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, అందరూ వెళ్ళి ఏం చేశారు ఆ పెళ్ళికి అని అడుగుతాను. ఈ షారుఖ్ ఖాన్ మీరు వీడియోలు చూడ కావాలంటే ఈ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అందరూ కలిసి అంటే ఎలా డబ్బులు ఆ పెళ్ళికి వచ్చింది ఇంకెవరు వచ్చారు? యవనస్తున్నారు వాళ్ళని అడగండి. WW5 ఝాన్సీనా పెళ్ళికి రాను వస్తారు. వాళ్ళకి రాష్ట్రాన్ని కొనేసేంత డబ్బు ఉంది, దేశాన్ని కొనేసేంత డబ్బు ఉంది. ఉందో రాత్రి పాటల దానికి ఇంటర్నేషనల్ ఆ సింగ్ కాస్ట్ 20 కోట్లు. ఇలాంటి సెలబ్రిటీలు ఎవరైతే వచ్చారో ఈ సెలబ్రిటీలు అందరికీ పెళ్లి ఒక వాచ్ ఇచ్చారు. ఆ పెళ్ళికి వెళ్ళిన వారికి వాచ్ ఖరీదు ఇచ్చారు. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. అంటే వాళ్ళు డబ్బు ఉన్నది కనుక ఝాన్సీ యాక్టర్లను తీసుకొచ్చారు, సెలబ్రిటీ అన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి తృప్తి. ఆ పెళ్లి వేదిక మీద ఆ పెళ్లి ఎందుకు చనిపోతాడంటే ఆ కుర్రోడు 2 నిమిషాలు ఆస్తమా ఫైనల్ స్టేజ్ ఉంది దానికి. ఎంత వైద్యం చేసినా తగ్గట్లేదు. వాళ్ళకి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనస్సు లేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఆరోగ్యం తేలేదు, వాళ్ళ డబ్బు వాళ్ళకి మనశ్శాంతి తేలేదు. వాళ్ళ హృదయంలో ఆందోళన ఏంటంటే చెప్పండి, ఈ హృదయానికి ఏం కావాలంటే డబ్బు కావాలనిపిస్తుంది అంటే ఈ డబ్బంతా
ఇంకా ఈ హృదయానికి ఏం కావాలనిపిస్తుంది? ఆడపిల్లకి అని ఆ పార్కులో కూర్చుని ఈడు మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ పార్కులో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాట్లాడంటే వస్తుంటే నాకు హల్లు ఉండట్లేదు. అర్థం అవ్వలేదు. ఆ హృదయం నా దగ్గర ఆ హృదయం నిన్నే కావాలని ఇలా మాట్లాడుకోండి. ఏయ్! ఈ పిల్ల లేకపోతే బతకలేనన్నవాడు తీరా ఈ పిల్లొచ్చిన తర్వాత అదే హృదయంలోంచి ఏమంటున్నాడు చెప్పండి? ఉంటే నువ్వైనా ఉండాలి చెప్పండి. నేనైనా ఉండాలి. అంటే ఏంది? బీ పాస్ అన్నాడంటే ఈ హృదయానికి ఏం కావాలనుకున్నాడు? డబ్బు కావాలనుకుని కానీ డబ్బు పెట్టి వ్యక్తులు కావాలనుకుంటున్న వ్యక్తులను పెడుతున్నా వాళ్ళతో మనశ్శాంతి ఉంటుందా? వస్తువులు కావాలని వస్తువులు వాడతారు చాలామంది. ఫోన్స్ నడుపుతున్నాను, నీకు ఫోనే ఇష్టమైతే నెక్స్ట్ సిరీస్కి ఎందుకు వెళ్తావు అంటే నీకు ఆ ఫోన్లో కూడా తృప్తి మళ్ళీ 1 ఇయర్కి మారుస్తున్నావు. నువ్వేదైనా చూడండి, ఏదైనా మనకు కావాలనిపిస్తుంది. ఈ హృదయంతో ఉండే ఘోరమైన పరిస్థితి ఏంటంటే అది మనకి ఏదో కావాలనిపిస్తే కాదు చెప్పండి. దాన్ని దేంతో పోండి. డాక్టర్ గారు చెప్పినప్పుడు చెప్తే కానీ డాక్టర్ అది ఆయన తినొద్దన్న దగ్గర నుంచి చెప్పండి. అందుకే పౌలు గారు అంటారు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరు కీడే, నాకు మేలే చేయాలని ఉంది, ఇటువైపు అడుగులు వేస్తున్నా. ఎందుకు ఇలా చేస్తున్నా? అవయవాల ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ నన్ను చెరబడుతుందంటే అరెస్ట్ చేస్తుంది. నన్ను చెరబడుతుంది, నన్ను అరెస్ట్ చేస్తుంది, అది లోపరుచుకుంటుంది, చివరికి నన్ను దాసుని చేసుకుంది. దానికి నచ్చే పౌలు గారే కాదు, ఏ కాలం నుంచి అంటాడు అది ఘోరమైన వ్యాధి కలది, అది ఎవడెవడనో మోసం చేయదు, సరాసరి నిన్నే మోసం, అది నిన్నే మోసం చేస్తుంది. ఇది ఎలా వచ్చిందండి? దీనికి బుద్ధి ఎలా వచ్చిందండి అంటే దేవుడు మానవుడికి మంచి హృదయాన్ని ఇవ్వలేదంటే దేవుడు మానవుడికి హృదయాన్ని ఇచ్చాడు, యథార్థతని ఇచ్చాడు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఎవరా పెద్ద చెప్పాలి? ఆదామవ్వలు. ఆ పెద్దోళ్ళకి మేము పుడితే వాళ్ళ బుద్ధులు ఎలా వస్తాయంటే వస్తాయి. అదండి, వాళ్ళకి పుడితే ఎలా అవుతుంది? వాళ్ళ దేవుడు మంచిగానే పుట్టించాడు, కానీ ఆ మంచి టైంలో పుట్టలేదు. మనం ఎప్పుడు పుట్టాను చెప్పనా? వాళ్ళ దేవుడి మీదకి ఎగరేసి దేవుణ్ణి కాదన్నప్పుడు పుట్టాం, పతనమైనప్పుడు పుట్టాం, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పుట్టాం. వాళ్ళు చేసిన పాపంతో మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళకు పుట్టాం కనుక ఆ బుద్ధులతో మాత్రం అలా నా మాట స్పష్టంగా వినాలి. వాళ్ళు చేసిన పాపంతో మనకు సంబంధం లేదు, వాళ్ళు చేసిన తప్పులతో మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళ నుంచి మనం పుట్టుకొచ్చే కనుక ఆ బుద్ధులతో సంబంధం. అలా ఎలా ఉంటుందంటే మీకు ఉదాహరణ చెప్తానండి. ఎవడింట్లో అయినా ఏ తండ్రి అయినా రోజు తాగొచ్చి ఆ కుటుంబాన్ని బాధ్యత లేకుండా నడిపించాడు అనుకోండి, దాని ఎఫెక్ట్ ఎవరు? ఏ వాడి తాగితే తర్వాత నష్టం వేలెందుకు మోయాలి? ఆయనకి పుట్టారు కనుక. మరో మాట చెప్తాను వినండి. ఒక తండ్రి బాధ్యత కలిగిన వాడు ఉండి బాగా సంపాదించి ఆయన కాస్త దాపరికానికి ఎరిగిన వాడైతే రేపు పొద్దున్న ఎవరు అనుభవిస్తారు చెప్పండి? ఆ పిల్ల ఈయన సంపాదిస్తే ఆ పిల్ల ఎందుకు అనుభవిస్తున్నారు? ఆయనకు పుట్టారు కనుక. అంటే తండ్రి మంచోడైతే
ఆయన చేసిన పనిని యొక్క ప్రతిఫలాన్ని తర్వాత అనుభవిస్తున్నారు. తండ్రి చెడ్డోడైతే ఆయన చేసిన తప్పు యొక్క ప్రతిఫలాన్ని తర్వాత అనుభవిస్తున్నారు. కానీ మరొక విషయం చెప్తున్నా, వాళ్ళ బుద్ధులు సరి కాకపోతే అన్యులు అలా ఎలా చేస్తాయి? చాలామంది బిలీవర్స్ ఉన్నారు. ఒకప్పుడు ఎందుకు? ఎందుకు 7 తరాలు చేసావు? అంటే ఈ 7 తరాల్లో ఎవడైనా కుదురింగా కాపురం తాతలకి చేయలబ్బా. అంటే ఆ బుద్ధి అని చెప్పి వెనకాల ఏడుకుంటే ఇటువైపు కూడా చూసేవారు ఏమని, ఇటు 7 తరాలు. ఇందులో ఉన్న అమ్మమ్మలు పెద్దమ్మలు అందరూ కుదిరింగానే కాపురం చేశారు. అలాంటి గయ్యాల గంప బుద్ధి కనుక ఈ పిల్లకొస్తే ఈ పిల్ల కుటుంబం గౌరవాన్ని రోడ్డు చెప్పి ఇటు 7 చూసి అందరూ బాగున్నారు ఇప్పుడు ఇటు 7 ఇటు 7 అలా ఓకే చేసి మీకు ఏమర్థమవుతుంది ఏమని పెద్దోళ్ళు బుద్ధి హాయ్ మన తలకాయలు కుదురు లేకపోతే చెప్పండి ఆకలికి బుద్ధి ఉండదు ఉంటుందా పెద్దలు ఇంకా చాలా సామెతలు చెప్పని తల్లి సేని మేస్తే అది అందుకే తలకాయలు తినంగా లేకపోతే తోకలు కూడా కుదురుంటుందో అందుకే పెద్దోళ్ళు బుద్ధి వస్తుంటే వస్తుంది అందుకే ఇటు 7 తరలు ఇటు 7 తరలు చూస్తారు అలా చూస్తున్నారా అన్నారట పెళ్ళి అయిపోయింది అదే ఇక్కడ జరిగి ఏమే మరి ఎలా చేసుకున్నా అలాంటి కుదిరలేని ఎలా చేసుకున్నా అంటే ఈ పిల్ల అంటుంది హాయ్ అంటే ఇంకా మంచివాడు అన్నాను ఇప్పుడు ఆటోడిని నువ్వే చెప్పండి 7 తరలు ఇటు ఎదుగు చూసావు 7 తరలు అటు చూసావు నువ్వెక్కడ చూసావు ఇన్స్టాలో చూసావు ఫేస్బుక్లో చూసావు మాటలు మీకు అర్థమవుతుందా అవి చూసి పెళ్లి చేస్తారంటే మీకు ఏమర్థమవుతుంది నేచర్ వస్తుందంటే వస్తుంది పెద్దోళ్ళు బుద్ధులు వస్తుంటే వస్తుంది ఇప్పుడు చెప్పండి మనందరినీ కన్న తల్లిదండ్రులు మనందరికీ మూలం టీవీ 9లో కూడా చెప్పాడు కమన్నా అందరికి ఒకే తండ్రి ఒకే తల్లి మనందరూ ఒకే తండ్రి నుంచి ఒకే తల్లి నుంచి వచ్చాం డిఎన్ఏ అలానే చెప్తున్నారు ఇది మీకు రైట్ అయితే వార్త నిజమైతే ఆ ఒకే డిఎన్ఏ ఎవరు ఆ ఒకే తల్లి ఎవరంటే వాళ్ళు ఒప్పుకొని అని ఆ ఒకే కూతురు కాదు ఆ ఒకే తల్లి ఎవరు ఒకే తండ్రి ఎవరంటే ఆ మూలం ఎవరు ఆది దంపతులు ఎక్కడికి వెళ్ళి ఆదామావులు ఆ ఆదామావుల దగ్గర నుంచి మనం వచ్చాం వచ్చినప్పుడు వాళ్ళ బుద్ధులు మనకు ఉన్నాయంటే కనబడదు ఆదాముని అడిగాడు ఆకలేస్తా సరే ఆదామవల యొక్క స్టోరీని మీరు ఆ కథనాన్ని కథ కాదు కథనాన్ని మీరు గమనిస్తే ఎందుకు ఆజ్ఞాత తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించను ఎవరైనా నీకు అంటే అవును తిన్నాను బాగుంది ఏమన్నా తెలుసా ఆవిడ ఒక మాట్లాడితే ఆడు బాగున్న ఏంటి పిల్ల ఇలాంటి పనులు ఏంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడమే ప్రమాదం దాన్ని నీడపడమే ప్రమాదం ఇలాంటి పని చేయడమే ప్రమాదం నువ్వు తినడం ప్రమాదం నువ్వు తిన్నదాన్ని కుదురు ఇంకా ప్రమాదం అంటే బాగుంది ఆవిడ చూ ఆడపడుకు నా శరీరంలో సరే అడగలేదు అడిగితే బాగుండి అడగలేదు ఆయన అడగకుండా ఏం చేశాడంటే ఆవిడ చెప్పినట్టు చేశాడు బాగానండి చేసి ఇప్పుడు ఏమన్నాడంటే అంత ఆవిడే చేసింది అన్నాడు ఆవిడని అడిగితే ఏమంది అండి అంతా సర్పమే చేసింది ఈయన్ని అడిగితేనేమో ఆవిడని చూపించింది ఆవిడని అడిగితేనేమో జంతువుని జీవిని చూపిస్తుంది ఇప్పుడు అడుగుతున్నాను ఏ బుద్ధి
చేయరా, మళ్ళీ నీకు పుస్తకాలు వారం ఎంత పెట్టి ఎందుకు ఫెయిల్, ఎందుకు ఇలా జరిగా, ఇన్ని మార్కులు నీకు ఎందుకు నెక్స్ట్ నాడు ఈ మాటలు వింటుంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు చెప్పండి? అది నేచర్ అంటారు, భావము, అది సహజంగా ఉంది. అక్కడ వరకు ఎందుకు, ఆడుకుంటూ ఆడుకుంటూ పక్కింటి వస్తువు తెచ్చేస్తారు దొంగతనం చేసి. ఆ బుద్ధాలకి ఎలా ఉంది? మీ తాను అడుగుతాను, ఆ బుద్ధాలకి ఎలా వచ్చింది? మనం ఎప్పుడన్నా దొంగతనాలు చేయమని చెప్పామా? బూతులు మాట్లాడమని చెప్తామా? వాళ్ళకి అలాంటివి ఎలా వస్తున్నాయి? స్కూల్కి వెళ్ళి రబ్బర్ ఎలా దొంగలిస్తున్నారు, స్కూల్కి వెళ్ళి రబ్బర్ ఎలా దొంగలిస్తున్నారు, పెన్సిల్ ఎలా దొంగలిస్తున్నారు? ఈ దొంగ బుద్ధులు ఎక్కడి? స్వభావం. మీకు పిల్లలు ఉంటే ఈసారి చెక్ చేయండి. మీ పిల్లల ముందు ఏరే పిల్లల్ని ఎత్తుకోండి, ఎత్తుకుని చూడండి ఎలా ఉంటుందో. మీ పిల్లల ముందు ఏరే పిల్లల్ని ఎత్తుకొని చూడండి, వాళ్ళని దించే వరకే లేడు పాపితే ఒట్టు. ఆ వయసు నాకు ఇద్దరు పిల్లలు ఉన్న చెప్తున్నాను నేను, వాళ్ళిద్దరికే పడదు. ఆ పిల్లల ముందు వేరే పిల్లల్ని ఎత్తుకోండి, లేదా ఒకరిని ఎత్తుకుని ఒకరిని దించండి, వాళ్ళని దించే వరకు నడుతున్నారు, వాళ్ళు ఏడు పాపితే ఒట్టు. మీకు ఏమర్థం అవుతుంది అంటే, ఆ వయసుకే వాళ్ళకి జలసి, ఆ వయసుకే వాళ్ళకి అస్సు ఏంటంటే ఉంది. ఆ వయసుకి వాళ్ళని చూస్తే మనకు ముద్దు వస్తుంది, కానీ అదే పెద్దోళ్ళు అయితే దాని పేరు అసూయ, దాని పేరు జలసి, అంటే దాని పేరు ఈర్ష. ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి. ఇవి ఎలా వచ్చాయంటే చెప్పండి, వాళ్ళిద్దరికి పుట్టాం కదా. దీన్ని ఎలా తీసేస్తాం, దీన్ని ఎలా మార్చగలం? ఆ బుద్ధి ఎక్కడ పట్టిందంటే అది సరాసరి హృదయానికి పట్టింది, అది పాపముగా పేరుకుపోయింది. అది ఎలా ఉందంటే రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ మనల్ని రోజు రోజుకి దేవునికి దూరం చేస్తుంది, మనల్ని మనకు దూరం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని దిగజార్చి పడేస్తుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. మనం పాపాత్ములం అంటే పాపాత్ములమే. ఇది చాలామందికి నచ్చట్లేదు. మన పాపాత్ములు అంటే పాపాత్ములే. అట్లా ఎట్లా అంటారండి పాపాత్ములు అంటే? మరి దొంగలు అనకపోతే ఏమంటారు చెప్పండి? నేను అడుగుతున్నాను, దొంగ అనకపోతే ఏమంటారు? ఎవరి దృష్టికి దొంగ? నా దృష్టికి కాదు, నేను నీ దృష్టికి కాదు, మన అందరం ఎవరి దృష్టికి దొంగలని చెప్పండి. ఎందుకు ఆయన దృష్టికి దొంగలమంటే, ఆయన నీతి ముందు మన నీతి కాదు, ఆయన యథార్థత ముందు మన యథార్థత కాదు. ఎందుకంటే ఇక్కడ భూమి మీద దొరికితే దొంగ చెప్పండి, దొరకపోతే దొంగ, దొరకపోతే దొర. కానీ దేవుడి దృష్టికి చెప్పిన దొరికినా దొరకపోయినా అందరూ చెప్పండి దొంగలే. అట్లా ఎట్లా అంటే చాలామంది ఒప్పుకోరు. మీకు చాలాసార్లు చెప్పాను, ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇలాగ ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఒక పెద్ద ఆయన ఎవాంజలిస్ట్ వాక్యం చెప్తుంటే, ఆ సీనియర్ సిటిజన్ వాక్యం చెప్తుంటే ఒక కుర్రోడు లేచిపడేలా పైకి, వైట్ హౌస్లో యుఎస్ఏ ఆ పరిసర ప్రాంతాల్లో వాక్యం చెప్తారు. ఆయన పేరు రవి జకరియా. అమెరికా పాత ప్రెసిడెంట్లు ఉన్నారు, కొత్త ప్రెసిడెంట్ ఉన్నారు. ఆ టైంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన గురువులు ఉన్నారు, రకరకాల మనుషులు అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ కూర్చుని కాన్ఫరెన్స్ హాల్లో ఇలాంటి మోటివేషనల్ మెసేజ్ వింటుంటే, ఆ మెసేజ్ చెప్తున్నప్పుడు ఆ కుర్రోడు లేచి అన్నాడు, మీరు అన్నీ బాగానే చెప్తారు కానీ అందరినీ పాపులు అంటారు, అది నాకు నచ్చలేదు అన్నాడు. మీరు అన్నీ బాగానే చెప్తారు కానీ మీరు పాపులు అంటారు, ఎవరు సిన్నర్స్ చెప్పండి? మేము దొంగతనం చేశామా, ఏదైనా వ్యభిచారం చేశామా, ఎక్కడైనా అబద్ధం ఆడామా? మేము బాగా చదువుకున్నాం, ఉద్యోగాలు సంపాదించాం, రూపాయి సంపాదించుకుంటున్నాం, మాకు మంచి శాలరీ ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, రాయల్టీ ఉంది. మేము ఎవరి దగ్గర తప్పు చేయనప్పుడు, ఎవరికి హాని చేయలేనప్పుడు మేము ఎట్లా పాపాత్ములు అవుతాం? నీ బైబిల్ విలువలు మా నెత్తి మీద రుతకండి. ఈ విలువని సమాజాన్ని మొత్తటాన్ని మీరు పాపాత్మలు అనకండి. మీలాంటి పనులు మాకు చేయకండి. ఈ మెసేజ్లు మాకు నచ్చవన్నాడు. ఆ మెసేజ్ చెప్పి ఆయన పేరు రవి జకరియా. మన ఇండియానే, లండన్లో స్థిరపడ్డాడు. గొప్ప అపోలజెటిక్లో మంచి ఎవాంజలిస్ట్. ఆయన చనిపోయారు. ఆయన బోధన విధానం ఎదిగిన ఎవరైనా, ఏ నాస్తికుడైనా, దేవుడు లేడు అన్నాడు వాడు ఎవడైనా, క్రైస్తవ్యం తక్కువ అన్నవాడు ఎవరినైనా అలా ఒప్పించి బాప్టిజంలోకి నడిపించిన గొప్ప బోధకుడైన. అలాంటి ఆయన నిలబడి వాక్యం చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా ఆ కుర్రోడు లేచి ఎంత బాధ గురి చేసే మాట అంటే, ఆయన బాధపడలేదు, ఎందుకంటే ఆయన చాలా సీనియర్ సిటిజన్. అప్పుడు ఆయన నిలబడి అన్నాడు, నా కుమారుడా అన్నాడు, మై సన్, నీకు విషయం చెప్పాలి, నా కొడుకు లాంటివి, నా కొడుకు వయసు ఉంటుంది. ఇప్పుడు నువ్వేమంటావంటే అందరూ పాపులు అంటావు, నీకు నచ్చలేదు. అవును అన్నాడు. అంటే సమాజం మంచిదంటావు. అవును అన్నాడు.
మళ్ళీ అడుగుతున్నాను చెప్పి అన్నాడు. మంచిదంటావు, అవునన్నాడు. అంటే సమాజం నువ్వు వెనకేసుకొస్తున్నావు, అవునన్నాడు. మళ్ళీ అడుగుతున్నాను చెప్పు, సమాజం మంచిదేనంటే చాలా మంచిదన్నాడు. అప్పుడు రవి జకరీ గారు అన్నారు, ఈ సమాజం మంచిదైతే ఈ కాన్ఫరెన్స్ హాల్కి వచ్చే సమయానికి నీ ఇంటికి డోర్కి లాక్ వేసుకొచ్చావు, ఓపెన్ చేసి వచ్చావు చెప్పని అడిగాడు. సిగ్గుపడిపోయి కూర్చున్నాడు. అర్థమైన వాళ్ళందరూ నవ్వేశారు. మీలాగ అర్థం కాని వాళ్ళందరూ ఇలాగే ఎర్రగా చూశారు. ఏమర్థమైంది అక్కడ? ఈ సమాజం మంచిదని నువ్వు అంటే, ఎవరో పాపులు కాదని నువ్వు ఒప్పుకుంటే, ఈ సమాజానికి విలువలు ఉన్నాయని నువ్వు చెబితే, ఇప్పుడు నీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చే సమయానికి నీ ఇంటికి ఏమీ కూడా చెప్పు. ఎందుకు? సమాజం మంచిదిగా. మరి ఈ సమాజం మంచిది కాబట్టి నువ్వేం చేయాలి? డోర్కి లాక్ వేయకు. నువ్వు లాక్ వేసి వచ్చావంటే దాని అర్థం ఏంటి? నువ్వు వెనకేసుకొస్తున్న సమాజం మీద నీకే, ఇప్పుడు చెప్పండి, ఏ భేదం లేదు చెప్పండి. అందరూ పాపులే, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఒక పతనమైపోయిన హృదయంతో నడుస్తున్న వాళ్ళమే. అందుకే బైబిల్ అంటుంది మనం పాపులం. దేవుడు దేని నుంచి రక్షించడానికి వచ్చాడు? మీ అత్తాకాళ్ళ గొడవల నుంచో, మీ ఎకరాల గొడవల నుండో, మీ లేనిపోయిన తగాదాల నుండో, మీ కోర్టు సమస్యల నుంచో దీని నుంచి సెటిల్మెంట్ చేయడానికి రాలేదు. లేదా మనుషుడికి సరదా లేదని ఎంటర్టైన్మెంట్ కోసం భూమి మీదకి రాలేదు. ఆయన ఇల్లు వాకిలు ఇవ్వడానికి రాలేదు. ఆయన వచ్చింది సరాసరి ఆయన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనిషిని పాపం నుంచి బయటికి లాగాలి. ఆ మనిషిని బయటికి పాపం నుంచి బయటికి లావాలి అంటే, ఆ మనిషిని పాపం నుంచి బయట పడాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆ హృదయంలోనికి ఈయన రావాలి. ఆ హృదయంలోనికి ఈయన రావాలి. ఆ హృదయంలో, ఆ ఖాళీ స్థలంలో దాన్ని డబ్బు పెట్టినా మనిషి పరివర్తన చెందడు. ఆ హృదయంలో వస్తువులు పెట్టినా మనిషి పరివర్తన చెందడు. ఆ ఖాళీ హృదయంలో విజయాలు పెట్టినా వాడి పరివర్తన చెందడు. మరొక ఉదాహరణ చెప్తాను, జాతికి వినండి. ఈ రోజుల్లో ఫాలోయింగ్లు, లైక్లు, కామెంట్లని ఈరోజు అంటున్నారు ట్రెండ్. అసలు ఈ ఫాలోయింగ్ అనే దానికి పదానికి ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేనప్పుడే అతిపెద్ద ఫాలోయింగ్ పొందిన ఉన్నాడు ఈ ప్రపంచంలో ద గ్రేట్ అలెగ్జాండర్. అతని ముందు ఎవరైనా దిగదుడిపే. ఆయన కన్నేసిన ప్రతి దేశాన్ని జయించేశాడు. మన ఇండియా, మన జంబో ద్వీపం ఏదైతే ఉందో, ఇక్కడ ఫారస్ రాజు వరకు ఇక్కడ వరకు వచ్చాడు. ప్రతి ఒక్కరిని తన అండర్లోకి తీసుకున్నాడు. మన ఇండియా రాజుని కూడా తన కింద పరిపాలించి రాజుగా పెట్టాడు. ప్రపంచంలో ప్రతి దేశాన్ని జయించేశాడు. అలాంటోడు అన్ని దేశాలు జయించిన తర్వాత ఆయనకి విజయం బోరు కొట్టింది. ఇంకా ఏదో కావాలనిపించింది. ఆ కావాలనిపించిన వాడు సముద్రం ఒడ్డుకి వెళ్ళి, మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఏమంటాడంటే, ఏ సముద్రమా సముద్రమా సముద్రమా, నువ్వు వారిని నేలవైతే బాగుండు, నేను మెజారిటీ దేశాలన్నింటినీ జయించేశాను. నువ్వు వారిని నేలవైతే నిన్ను కూడా నేను జయించి పడేద్దును. నువ్వు నేలవ కాకుండా నీరువైనందుకు నేను వదిలేస్తున్నాను. నాకు ఇంకా విజయం కావాలనిపిస్తుంది అన్నాడు. ఇన్ని దేశాలు జయించిన వాడు ఇంకా విజయం కావాలని, ఏదో కావాలన్న ఆతృతలో ఒక జ్వరం వచ్చింది. ఆ జ్వరంతో పోతున్నానని అర్థమైంది. తన ఫ్రెండ్ ఫిలిప్ని పిలిచాడు. ఫిలిప్, నీకు విషయం చెప్పాలి. నా హృదయానికి ఏం కావాలో తెలుసుకునే లోపే నేను పట్టుకుపోయేది ఏం లేదని నాకు అర్థమైంది. ఈ సమాజంలో నేను చనిపోతున్నప్పుడు ఇంత జయించని నేను వెలితితోనే చనిపోతున్న నా చేతులు ఆకాశం వైపు చూపిస్తున్నాను కప్పెట్టండి అన్నాడు. మీకేం అర్థమవుతుంది చెప్పండి? అంటే ప్రపంచాన్ని జయించినాడు కూడా చెప్పండి ఒక శూన్యంతో చనిపోయాడు. పాటల్లో విజయాలు సాధించిన సింగర్స్ కూడా ఒక శూన్యంతో చనిపోయారు. డబ్బు కావాలనుకున్న వారు కూడా ఒక శూన్యంతో చనిపోతున్నారు. మీరు ఎవరినైనా మీరు చూడండి, ఈ మనిషికి ఏం కావాలో తెలియట్లేదు. అందుకే ఆ శూన్యం ఎవరు పెట్టారంటే ఆ హృదయాన్ని తయారు చేసినాడు పెట్టాడు. ఆ ఖాళీ స్థలాన్ని ఎవరు పెట్టారంటే ఆ హృదయాన్ని తయారు చేసిన పెట్టాడు. ఆ హృదయాన్ని తయారు చేసిన ఆయన పేరు దేవుడు. ఆయన పేరు ప్రత్యక్షమైతే నజరేయుడైన యేసు. ఆ హృదయంలోకి ఎవరు వస్తే మనిషిగా బాగుపడతాడంటే, ఆ హృదయంలోకి డబ్బు రాకూడదు, ఆ హృదయంలోకి వస్తువులు రాకూడదు, ఆ హృదయంలోకి ఏమీ రాకూడదు. ఒక మనిషిగా జీవించాలన్నా, ఒక అబద్ధికుడు నిజాయితీగా నిలబడాలన్నా, ఒక వ్యభిచారి సంసారి అవ్వాలన్నా, ఒక కోపిష్టి పనికొచ్చేవాడిగా మారాలన్నా, ఒక మనిషిగా ఇతరులను ప్రేమించాలన్నా, ఆ హృదయంలో ఎవడుంటాడు మనిషిగా బతుకుతాడు చెప్పనా? యేసుక్రీస్తు రావాలి. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నశించిపోతున్న మిమ్మల్ని ఎత్తికి రక్షించి, ఆ ఇర్మియా గ్రంథం నుంచి ప్రవచనం ఉంటుంది, మీ పతనమైన హృదయాన్ని తీసి మెత్తని మాంసపు హృదయాన్ని మీకు అనుగ్రహించి, మీ కఠినమైన హృదయాన్ని తీసి మిమ్మల్ని మార్చడానికి మీతో నేను నూతన నిబంధన చేయబోతున్నాను. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటని ఎవరైనా అడిగితే, క్రిస్మస్ అంటే కేకులు కట్ చేసుకుని మొక్కెట్టకపోతే పాస్టర్ గారి మీద కోపించడం కాదు. అది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే కేక్ కోసం సంఘ పెద్దలందరూ కలిసి గొడవ పెట్టేసుకోవడం కాదు. అది కాదు క్రిస్మస్ అంటే.
క్రిస్మస్ అంటే పైన నువ్వు స్టార్ వెలిగించి ఇంట్లో నువ్వు ఆరిపోవడం కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే నువ్వే కక్క ముక్క డొక్క వండుకుని తినేసి అందరిని ఎక్కిరించుకుని తినడం కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే నీకు నువ్వే కొత్త బట్టలు వేసుకుని అమాయకులను ఎక్కిరించేలాగా నువ్వు ఫ్యాషన్ షోలో తిరిగినట్టు తిరగడం కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే చెప్పనా, నువ్వంటే నీకేంటో అర్థం అవడం క్రిస్మస్ అంటే. నీకెందుకు ఈ దేవుడితో అవసరం ఉందో నీకు అర్థం అవడం క్రిస్మస్ అంటే. ఈ క్రిస్మస్ అంటే ఏంటని నీకు అర్థం అవ్వాలంటే నీకు అతిపెద్ద ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఎదురింటోడి వలనో పక్కింటోడి వలనో ఎవడి వలనో ప్రమాదం కాదు, నీ అవయవాల్లో ఉన్న నీ హృదయం వల్లనే ప్రమాదం ఉంది. దానికి కళ్యం వేయకపోతే, దానికి లంగర వేయకపోతే, దాన్ని అదుపు చేయకపోతే అది సరాసరి ఎవరిని దెబ్బ కొడుతుంది అంటే నిన్నే దెబ్బ కొడుతుంది. అది నీ మీద దాడి చేయకముందే దాన్ని కంట్రోల్ చేసే వైద్యుడు కావాలి. అది ఘోరమైన వ్యాధి, అది మోసకరమైనది. ఆ వైద్యులు ఒకరు ఉన్నారు. దానికి వైద్యం చేసేది ఎవరంటే మీ ఫ్యామిలీ డాక్టర్ కాదు, మీ ఇలాకాలో ఉన్న పేరు మోసిన డాక్టర్ కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా డిసీజ్ ఉంది. మరి ఎవరు దానికి సరి అయిన వైద్యుడు అంటే ఆ ఒకే ఒక్క వైద్యుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఉంటేనే మనిషి మనిషిగా మారుతాడు. అందుకే చూడండి, మొన్న నేను మెసేజ్ చెప్పాను, అమలాపురంలో ఎస్పీ గారు కూర్చున్నారు, లాండ్రా డిఎస్పీ కూర్చున్నాడు, ఏఆర్ డిఎస్పీ గారు కూర్చున్నారు, ట్రాఫిక్ డిఎస్పీ కూర్చున్నాడు, అడిషనల్ ఎస్పీ కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాను నేను, జీసస్ నమ్ముకుంటే సొసైటీలో మనుషులు మారుతారంటే మారుతారని వాళ్ళకి అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాను. అది మీకు చెప్తాను జాతకం. విజయవాడకి చీరాలకి మధ్యలో స్టోట్పురం అని ఒక ఏరియా ఉంటుంది. ఎలాంటి గజకర్ణ దొంగలంటే అక్కడ డిఎస్పీకే సవాల్ చేసి సాయంత్రం ఇంటికి దొంగతనం వస్తాం అనేవారట. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో సిఐ గారికి కూడా సవాల్ చేసి, సార్ ఏం చేసుకుంటారు చేసుకొని సాయంత్రం ఇంటికి దొంగతనం అన్నట్టు వచ్చేవారట. వాళ్ళు ఇండియాలో ఉన్న రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో వాళ్ళ దొంగతనం చేయలేదనడం లేదు, అన్ని రాష్ట్రాల్లో దొంగతనం చేశారు. ఆశ్చర్యం ఏంటి చెప్పిన, అండమాన్ దీవుల్లో కూడా దొంగతనం చేశారు. వాళ్ళు ఇక్కడ దొంగతనం చేయలేదనడానికి లేదు, అన్ని రాష్ట్రాల్లో దొంగతనం చేశారు. అలాంటి స్టోట్పురం ఖైదీల మీద, దొంగల మీద ఎన్నో కేసులు పెట్టారు, మారలేదు. తిరగేసి కొట్టారు, మారలేదు. ఏలాడ తీసుకొట్టారు, మారలేదు. వాళ్ళని తవరించి కొట్టారు, మారలేదు. జీవిత ఖైదీలు వేశారు, మారలేదు. కానీ అలాంటి స్టోట్పురం ఎలా మారని చెప్పిన, ఎవరో కొందరు దైవజనులు వెళ్ళారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం సువార్త చెప్పారు. ఆ సువార్త వినగా వినగా తర్వాత తరాలు ఎలా తయారయ్యాయి అంటే స్టోట్పురం కాస్త సువార్తపురం అయిపోయింది. ఎస్పీ గారికి అది బాగా స్ట్రైక్ అయింది. స్టోట్పురం కాస్త సువార్తపురం ఎలా అయిందంటే దొంగల మీద కేసులు పెడితే మారతారా, దొంగలను కొడితే మారతారు. ఒక దొంగగా ఉన్నవాడు మనిషికి ఎలా మారాడంటే జీసస్ని తెలుసుకుంటే మారతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు మేలు చేయాలనుంటుంది, చేయలేకపోతున్నాను, కానీ నేను కీడే చేస్తున్నాను, ఈ పాపంలో ఉండకూడదు అనుకుంటే కానీ ఉంటున్నాను అని ఎవరైనా ఇక్కడ రోగులుగా ఎవరైనా ఉంటే మీ అందరూ చెప్తున్నాను, జీసస్ని ఫాలో అవ్వండి. మనిషిగా ఎలా ఉంటుందో నీకు చూపిస్తాడు. బైబిల్లో ఆయన ఎక్కువ ఎవరితో తిరిగి చెప్పిన, వ్యభిచారులతో, దొంగలతో, సుంకర్లతో, పాపులతో. ఎందుకు ప్రభు వాళ్ళతో తిరుగుతున్నావు, నీ టెస్ట్ మనకి ఏమైనా అంటే నీ సాక్ష్యానికి ఏమైనా ప్రాబ్లం వస్తుంది శిష్యులు అంటే, ఆయన అన్నాడు, నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి వచ్చాను. ఈ నశించిపోతున్న వాళ్ళందరినీ ఎతికి రక్షించ, పాపుల్ని శిక్షించడానికి కాదు నేను వచ్చింది, పాపులను మార్చి రక్షించడానికి నేను వచ్చాను. ఎవరు అన్నారు కామెంట్ చేస్తే ఏమనంటే, మా దేవుడైతే పాపులను చంపేస్తాడు, మీ దేవుడు పాపులను రక్షిస్తాడు అన్నాడు. ఒక బోధకుడు రెప్పలు ఇచ్చాడు, మీ దేవుడు ఎందుకు పాపులను చంపేస్తాడంటే ఆయన కనలేదు కనుక చంపేస్తాడు. ఈ దేవుడు ఎందుకు వీళ్ళని రక్షిస్తాడంటే ఆ చెడిపోయిన వాళ్ళు ఎవరో కాదు, ఆయన పిల్లలు కనుక, ఆయన చేతులతో చేసుకుని కన్నవాడు కనుక ఆయన చంపుకోడు. చెప్పండి, మారుస్తాడు. ఈ క్రిస్మస్లో ఉన్న బ్యూటీ ఏంటి చెప్పండి, ఈ క్రిస్మస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ఆయన భూమి మీదకి వచ్చింది దేనికంటే మనుషులను మార్చడానికి. ఎవరన్నా బయట అడిగితే చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంట్రా, క్రిస్మస్ అంటే ఏంటంటే మీకో పండగ ఏడిసింది మాకో పండగ ఏడిసిందని చెప్పడం కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి రావడం. ఎందుకు రావడం, మనకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, మనం ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు, ఎలా బ్రతకాలో తెలియట్లేదు, ఎలా ప్రేమించాలో తెలియట్లేదు, ఆ హృదయాన్ని ఎలా జయించాలో తెలియట్లేదు, స్వాదంలోకి ప్రవేశించకుండా సృష్టికర్తతో ఎలా పెనుగులాడాలో మనకు తెలియట్లేదు, ఎలా జీవించాలో మనకు తెలియట్లేదు, ఎలా దాచుకోవాలో మనకు తెలియట్లేదు. కనుక ఈ మానవుడికి మరొక మానవుడు విలువలు నేర్పేలాగా ఈడు బాలేదు ఆడు బాలేదు, ఎవడికి నేర్పించే స్థితిలో లేడు. కనుక ఈ మానవులందరూ ఇలా బ్రతకాలని చెప్పాలి అంటే ఒక సరి అయిన మానవుడు కావాలి. ఎవరున్నారు ఆ మానవుడు చెప్పండి.
ఒక సరి అయిన మానవ నిన్ను చూసి నేర్చుకుందామంటే నీలో మైనస్లు ఉన్నాయి. నిన్ను చూసి నేర్చుకుని నువ్వు ఒక కోణంలో డిస్టర్బెన్స్ ఉన్నావు. ఎవరిని చూసి నేర్చుకుందామన్నా ఎవరో ఒక కోణంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉన్నాయి. అందుకే నువ్వు నాకు మోడల్ కాదు, నేను నీకు మోడల్ కాదు. ఈ మనుషులందరూ ఎలా బ్రతకాలి నేర్పించాలి అంటే దేవుడే చెప్పండి మానవుడిగా ఉండే మోడల్గా ఉండడానికి భూమి మీదకి వచ్చిన రోజే క్రిస్మస్. గుర్తుపెట్టుకో, క్రిస్మస్ అంటే ఏంటి? ఇలా బ్రతకాలరా, ఇలా ప్రేమించాలరా, ఇతరుల పట్ల ఇలా ఆదరణ కలిగి ఉండాలరా, నిన్ను పట్ల ఇలా స్పృహ కలిగి ఉండాలి, నీ జీవితంలో ఎంత లోపం ఉందో నీకు తెలియాలని మనకి నేర్పించడానికి, మనం విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆ అధ్యాయంలో ఏమంటాడు చూడ, ముగిద్దాం త్వరగా. అయ్యో 24 వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించిన. అయ్యో అని ఎందుకంటాడు చెప్పండి? ఇంత ప్రమాదం నుంచి, ఇంత బానిసకు నుంచి, ఈ పాప నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడంటే ఎవరు విడిపిస్తారు? నడుతున్నాను, నీ భార్యని విడిపిస్తాడా? నీ భర్తని విడిపిస్తాడా? ఆవిడకుండాల్సిన నష్టాలు ఆవిడకున్నాయి, నీకుండాల్సిన నష్టాలు నీకున్నాయి. ఆవిడ పాపే చెప్పండి, నువ్వు పాపే. ఎవరు నడుతున్నారు? ఎవరైనా ఒకలా ఉన్నారు. ఎవరిని విడిపిస్తారు? అయ్యో ఇట్టి భయంకరమైన పరిస్థితి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవడు విడిపించలేదు, ఎందుకంటే అందరం ఒకేలా ఉన్నాం. బైబిల్ మరో మాట కూడా అంటాడు, ఆయన జ్ఞాపకం చేస్తాడు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మానవుడు అని వాడు ఎలా ఉన్నాడంటే పతనమైపోయిన పాపంతో ఉన్నాడు. వాడి కళ్ళు మంచివి కాదు, చేతులు మంచివి కాదు, కాళ్ళు మంచివి కాదు, పెదాలు మంచివి కాదు, వాడు హృదయం మంచిది కాదు. ఒకటి కాదు, గడుగున వాడి పాదాల దగ్గర నుంచి నడినెత్తి వరకు ప్రతి విషయంలో వాడి పాపాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ మనిషిని మార్చాలి అంటే ఎవరున్నారు చెప్పండి? నీ కోసం, నా కోసం, మనల్ని రక్షించడానికి ఎవరున్నారు చెప్పండి? ఒకవేళ నా భార్య ఉంటుంది, నా భర్తే ఉంటాడు అనుకుంటే కరోనాలో తెలిసిపోయారు చాలామంది. అలా ఆయన కరోనా వచ్చిందంట, ముగిస్తున్నాను. అలా ఆయన కరోనా వస్తే క్వారంటైన్ ప్లేస్లో పక్క గదిలో పెట్టారట. పెట్టినప్పుడు ఆయన దాహం వేసి నీళ్ళు అడిగాడు, కొంచెం నీళ్ళు ఇవే, దాహం వేస్తుందంటే అక్కడ ఉన్నాను రాకండి అందంట అని గ్లాసు కర్ర గట్టించిందంట, ఇలా తాగండి అని. ఆడు అన్నాడు, ఏయ్ కరోనా వచ్చిన బాధ కన్నా నువ్వు గ్లాసు కర్ర గట్టి చూసి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అన్నాడు. నీకేమన్నా వ్యాధి ఎందు బాధ ఎందు ఉంటానని ఈ పెళ్లి ప్రమాణంలోనే చెప్పండి కరోనా వస్తూ ఉండలేదు. వాళ్ళ ఆవిడికి కరోనా వస్తే ఆ కంచంలో, వాళ్ళ ఆవిడికి కరోనా వస్తే కంచంలో అన్నం పెట్టి అక్కడ ఉండారు, కుక్క గింటాడు అక్కడ తినేసి అక్కడ పెట్టి ప్లేట్ అన్నాడు. ఆవిడ ఇదేంటంటే ఎంతో కుక్కలా చూస్తున్నాడు, నోర్మి తగ్గి వరకు బయటకు రాకన్నాడు. మీకు ఏమర్థం వచ్చింది చెప్పండి? ఉంటారా అంటే ఉంటారా? అరే వ్యాధిలోనే ఉండరు, నడుతున్నాను, వ్యాధిలోనే ఉండరు, ఇబ్బందిలోనే ఉండరు. అలాంటిది నీ పాపానికి పరాకాష్ఠ చెప్పిన నరకం. నీకు బదులుగా ఎవరైనా నరకానికి పోతారా? ఆ నరకానికి సంబంధించిన శిక్ష ఎవరైనా భూమి మీద అనుభవిస్తారా? ఒకవేళ అనుభవిద్దాం అనుకున్నా వాళ్ళంత పుణ్యాత్ములా? ఇప్పుడు చెప్పండి, నా శరీరం మంచిది కాదు, నా మనస్సు మంచిది కాదు, నా హృదయం మంచిది కాదు. ఒక్క మాటలు చెప్పాలంటే నిలువెల్ల మనం ఎవరో మంచివాళ్ళం కాదు. ఈ మంచి వారం కానీ మనకి దేవుడిచ్చే బహుమానం ఏముందంటే పాతాళం తప్ప ఇంకేమీ లేదు, నరకం తప్ప ఇంకేమీ లేదు. దీనికి తప్ప ఇంక దేనికి పనికిరాం. మేము దేనికి పనికి వస్తాం ప్రభు అంటే నేను దెబ్బలకు తప్ప దేనికి పనికిరాటండి. ఇదే రోమపత్రికలో. మరి ఎలా ప్రభు అంటే నేను శరీరంతో బతకాలి అంటే నా శరీరానికి బదులుగా ఒక శరీరం కావాలి. నేను రక్తంతో ఉండాలంటే నా రక్తానికి బదులుగా ఒక రక్తం ఉండాలి. నేను ప్రాణంతో ఉండాలంటే నా ప్రాణానికి బదులుగా ఒక ప్రాణం ఉండాలి. నేను మనిషిగా స్పృహ కలిగి ఉనికి కలిగి ఉండాలంటే నాకు బదులుగా మరొక మనసు ఉండాలి. ఎవరున్నారు ప్రభు? నా పిల్లలు కాదు, నా భార్య కాదు, నా భర్త కాదు, నా బంధువులు కాదు, నా తల్లిదండ్రులు కాదు, ఎవ్వరు లేరు. నాకు బదులుగా శరీరానికి శరీరం, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, నా వ్యక్తిత్వానికి వ్యక్తిత్వంగా పెట్టేవారు ఎవరున్నారంటే ఎవ్వరు లేరని దేవుడే గమనించాడు. గనకే దేవుడికే తెలుసు గనకే దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది. నీ శరీరానికి శరీరం పెట్టడానికి, నీ రక్తానికి రక్తం పెట్టడానికి, నీ ప్రాణానికి ప్రాణం పెట్టడానికి, నీకు బదులుగా నువ్వు చేసిన ప్రతి నడినెత్తి మొదలుకొని అరికల వరకు, ప్రతి చేసిన పనికి ఆయన నడినెత్తి మొదలుకొని అరికల వరకు గాయాలు పాలవడానికే భూమి పుట్టాడు. క్రిస్మస్ అంటే చెప్పిన నీ కోసం నా కోసం చనిపోవడానికి పుట్టాడు. క్రిస్మస్ అంటే చెప్పినా మరి చెప్తున్నాను, అంబరాల సంబరాలు కాదు, ఒక భయంకరమైన శ్రమ నీ కోసం నా కోసం చనిపోవడం. ఎందుకు చనిపోవాలి ప్రభు అంటే నీకు బదులుగా నాకు బదులుగా దేవుడు చనిపోతే కానీ ఆయన నీతి కలిగిన చట్టం ఒప్పుకోదు. అట్లా ఎట్లా అండి అంటారు మీరు? అట్లా ఎట్లా అంటే ఆయన నీతే చట్టం. ఆయన నీతి ఏం కోరుతుందో తెలుసా? నువ్వు బతకాలని కోరుతుంది. ఆయన నీతి ఏం కోరుతుంది చెప్పనా? నువ్వు చేసిన తప్పులకి పనిష్మెంట్ కూడా తగలాలని కోరుతుంది. అంటే పనిష్మెంట్ ఉండాలి, మరో సైడ్ నువ్వు బతకాలి. ఎలా జరుగుద్ది అది?
నువ్వు చేసిన తప్పుడు, అందుకే కోర్టుకి కానీ మీరు పోలీస్ స్టేషన్ కానీ ఎప్పుడైనా వెళ్తే, ఏదైనా చిన్న చిన్న గొడవలు వెళ్తే ఆడికి వెళ్ళినప్పుడు అడగండి, ఒకరిని అరెస్ట్ చేసిన తర్వాత వదలాలంటే ఆడికి బదులుగా వకాల్తా అంటారు, లేదా పూచీకత్తు అంటారు. దానికి బదులుగా డబ్బైనా చూపించాలి, వాడికి బదులుగా 5గురైనా సంతకం పెట్టాలి. అలా పెడితే కానీ నన్ను బయటకు వదలరు. లోక సంబంధమైన చట్టంలోనే, మనం గీసుకున్న చట్టాల్లోనే ఒకరిని బయటకు వదలంటే 5 సంతకమైన పెట్టాలి, డబ్బులైనా సూర్యుడు జీవించాలి. ఇది జరిగితే కానీ బయటకు. మరి దేవుడికి నేను వదిలేయాలంటే వదిలేయలే అంటాడా? నడుతున్నాను. ఆయన పుట్టిన మనకే ఇన్ని నీతి విలువలు ఉంటే నీతికి నిలువెత్తి సాక్ష్యం ఎవరు చెప్పండి? ఆయన. ఇప్పుడు నిన్ను నన్ను చేసిన తప్పులకు వదిలేయాలంటే ఎలా వదిలేస్తాడు? నీకు బదులుగా ఎవరైనా దెబ్బలైనా తినాలి, లేదా నువ్వైనా తినాలి. నువ్వు తింటే ఏమవుతాయి? మళ్ళీ బతకో. నీకు బదులుగా ఎవరైనా తినాలి. ఎవరు తింటారు? మీ ఆవిడ తింటాదా? నీ భర్త తింటాడా? నీ పిల్లలు తింటారు? ఎవరు తింటారు? ఎవరు తిన్నా బతకరు కనుకే తినడానికి ఆయనే వచ్చాడు. గుర్తుపెట్టుకో. ఆయన విధించిన శిక్షకి ఆయనే భరించడానికి వచ్చాడు. మనల్ని పక్కకు తోసేశాడు. ఆ ప్లేస్లో ఆయన నిలబడ్డాడు. చాలామంది అంటారు, 3 మేకులు పీక్కోలేకపోయాడు. 3 మేకులు పీక్కుంటా ఆ 3 మేకుల తర్వాత ఎవరికి వేస్తారు చెప్పనా? నీకే చేస్తారు రయ్యా. ఆ మేకులు నీయే. కిరీటం తీసుకెళ్ళినప్పుడు ఆ కిరీటం నీదే. మన తలంపులు సరిగ్గా లేవు కనుక ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుంటుంది. పనిష్మెంట్ అది. 3 మేకులు తీయాలంటే ఎందుకు మేకులు తీయలేకపోయాడు? ఆయన నీకు బదులుగా మౌనంగా ఉన్నాడు. ఒకవేళ ఆయన తిరగబడితే తర్వాత ఆ పనిష్మెంట్ అనుభవించాల్సింది ఎవరు? నువ్వే. నేను రక్షింపడాలని మౌనంగా ఉన్నాడు. గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నాడు. చాలామంది అంటారు, ఆయన ఏదో చేస్తే ఆ పాపం మానించి ఎలా పోతుందండి? ఆయన ఏదో మరణంలో విజయం గెలిస్తే మేమేలా గెలిచినట్టు అవుతామండి అంటే, మీ అందరూ గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు చెప్పిన సందర్భం మీకు చెప్తున్నాను. ఎవడైనా బాగా వినాలి, ఎవరైనా మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు మన తరపున 11 మందో 12 మంది ఆడతారు. ఆ 11 మందో 12 మంది ఆడినప్పుడు వాళ్ళు గెలిచారనుకోండి, పేపర్లో ఏం రాస్తారు చెప్పిన? ఇండియా గెలిచిందని రాస్తారు. ఇండియా గెలిచిందంటే ఇది ఎవరిది? బాడవ. అడుగుతాను, బాడవ నుంచి ఎవడన్నా ఆడాడు అక్కడ స్టేడియంలో? మరి నువ్వెలా గెలిచావు? వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టే, వాళ్ళు ఓడితే చెప్పండి మనం ఓడినట్టే. ఇది ఎలా ఉందంటే, ఒక ఆటలో నీ తరపున ఒకటి గెలిస్తే ఎలాగైతే నువ్వు గెలిచినట్టో, ఈ భయంకరమైన శిక్షలో ఆయన ఓడితే చెప్పండి నువ్వు ఓడినట్టు. ఆయన తిరిగి లేస్తే చెప్పండి నువ్వు లేచినట్టు. ఆయన నీ కోసం దెబ్బలు తింటే నువ్వు తిన్నట్టు. ఇది దేవుని నీతి. క్రిస్మస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడన్న వాక్యము నమ్మదగినది. క్రిస్మస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇదిగో ఆయన వచ్చింది దేనికంటే, కేకులు కట్ చేయడానికి, ఉల్లిపాయలు కొనడానికి, ఇంట్లో ఎలకలకి అయిపోతే 3 పిల్లులు పంపడానికి కాదు ఆయన వచ్చింది. నేను మంచి సాక్ష్యాలు చెప్తున్నారు. అలా యేసుప్రభు వచ్చింది దేనికంటే, గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్ వేయడానికి, అందుకు రాలేదు. సాక్ష్యాలు చెప్తున్నారు, చూసారు యూట్యూబ్లో. చూడకండి, అలాంటి నమ్మకండి. మీరు కానీ మీ గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్ వరకే ఫోన్ చేయండి. యేసుప్రభు చెప్తే మీకు ఏం తేడా? మళ్ళీ చెప్తున్నా, యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే పాపుల కోసం వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, మనం బయట పడేయడానికి వచ్చాడు. మనకు ఉన్న ప్రమాదం ఏంటో స్పష్టంగా చూసాడు. అందుకే మత్తయ్య గారు ఏమంటున్నారంటే, పాపులను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పేరేంటి చెప్పిన? రక్షకుడు. దేని నుంచి రక్షకుడు? నీ గొడవల నుంచి కాదు, నీ సమస్యల నుంచి కాదు. ఆయన దేని నుంచి రక్షకుడు అంటే, పోతున్న నరకాన్ని నుంచి నీ కాపాడే రక్షకుడు, నీ పాపం నుంచి కాపాడే రక్షకుడు, నీ ప్రమాదం నుంచి కాపాడే రక్షకుడు, నీ హృదయం నుంచి కాపాడే రక్షకుడు. అందుకే ఆయన పేరు యేసు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? ఎందుకు హ్యాపీ హ్యాపీ అంటాను చెప్పిన? మనకు విజయం వచ్చింది. హ్యాపీ క్రిస్మస్ ఎందుకంటే చెప్పిన, మన మీద పడాల్సిన దెబ్బ చెప్పండి ఆయన మీద పడింది. మన మీద పడాల్సిన కత్తి వేటు ఆయన మీద పడింది. మన మీద పడాల్సిన కొరడ ఆయన మీద పడింది. మనకు పడాల్సిన మేకులు, మనకు పెట్టాల్సిన ముళ్ళ కిరీటం, మనకు తగలాల్సిన గాయాలన్నీ ఆయనకి పడ్డాయి. నాకున్న గుడ్ న్యూస్ ఏంటంటే, సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ వస్తుంది. సమాధానం లేని భూమి మీద ఉన్న మనుషులకి చెప్పండి సమాధానం. ఆ సమాధానం ఏంటి చెప్పిన? నా కోసం పుట్టిన శిశువు పెద్ద మన కోసం చనిపోవడమే సమాధానం. సమాధానం అనగానే కోర్టు సమాధానం, అత్తకోళ్ళ సమాధానం కాదు. సమాధానం అంటే చెప్పిన, దేవుడికి మనకి సమాధానం లేదు. ఇదే రామపత్రులు చెప్తాడు, దేవుడికి మనకి సమాధానం లేదు. మరి దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నామంటే శత్రువులుగా ఉన్నామంట. దేవుని దృష్టికి శత్రువులుగా ఉన్నాం. ఇప్పుడు దేవుడితో మనకు ఫైట్ ఉంది. దేవుడితో మన శత్రుత్వం అయితే ఆయనతో ఫైట్ చేసి గెలవగలమా? ఇప్పుడు దైవత్వాన్ని బాగా వినండి, దైవత్వం వైపు చేయబట్టుకోవాలి, మానవత్వం వైపు చేయబట్టుకోవాలి. శత్రువులైన ఇద్దరినే చెప్పండి సమాధానపరచాలి. అటు దైవత్వం చేయబట్టుకోవాలి, ఇటు మానవత్వం చేయబట్టుకోవాలి. 2 చేతులు కలపాలి. అందుకే
ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. దేవుడి తరపు దేవుడిగా, మానవుడి తరపు మానవుడుగా రెండు వైపులు నిలబడి ఇటు మానవుడు చేయబట్టుకున్నాడు, అటు దేవుని చేయబట్టుకున్నాడు. ఆయన దేవుడితో దేవుడుగా ఉన్నాడు, మానవుడితో మానవుడుగా ఉన్నాడు. రెండూ కలిపి సమాధానపరచడానికే భూమి మీదకి పుట్టుకొచ్చాడు. దాని పేరే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటంటే మాకు కూడా ఒక పాట ఉంది, సమరం ఉందని కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే ఓడిపోయిన నన్ను గెలిపించడానికి, పతనమైపోయిన నన్ను బతికించడానికి, దిగజారిపోయిన నన్ను నీతిలో నిలబెట్టడానికి, కోపంలో నన్ను మారు మనసు వైపుగా నడిపించడానికి దేవుడే దీనుడికి వచ్చాడు. ఇది నా క్రిస్మస్. దేవుడు నా కోసం పుట్టాడు, నన్ను మార్చాడు. ఆయన వెంబడించిన తర్వాత నా జీవితం సమాధానకరంగా ఉంది. తృప్తి లేని నా జీవితానికి తృప్తి అంటే ఏంటో అర్థమైంది. డబ్బు చుట్టూ తిరిగే నాకు ఉన్న దాంట్లో తృప్తిగా బతకడం అర్థమైంది. వస్తువులు, వ్యక్తుల చోట కాదు, ఆయనతో ఉండడమే తృప్తి అర్థమైంది. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ హృదయం దగ్గర ఈ రాత్రి ఈ పగలు మీ దగ్గర నిలబడి, తలుపున నిలబడి తడుచున్నాడు. అది మీకు అర్థమైతే డోర్ తీయండి, ఆ స్పేస్లోకి ఆయన తీసుకురండి, ఆ ఖాళీ హృదయంలో ఆయన కూర్చోబెట్టండి. మీ లైఫ్ ఎంత నిండుదనంగా ఉంటుంది చూడండి. అప్పుడు మీ జీవితంలో క్రిస్మస్ కాంతులు వికసిస్తాయి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీ హృదయంలో కూర్చొని ఆయన మళ్ళీ వికసిస్తే మీ జీవితాలు నిండుదనం వస్తాయి. మీకు డబ్బులో లేని తృప్తి, మీకు పేరులో లేని తృప్తి, మీకు వస్తువుల్లో లేని తృప్తి ఆయన మీ హృదయంలోకి వస్తాయి. మీ జీవితంలో వికసిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, తృప్తికరంగా బతుకుతారు. అట్టి ధన్యత మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమై నాకు తెలియదు తండ్రి. మరొకసారి ఈ ప్రాంతంలో ఈ సంగతులు తండ్రి మీరు బోధించినందుకు మీకు స్తుతులు. మాకు ఏది కొరతో మాకు తెలుసు దేవ. మీ వాక్యం చదువుతుంటే మాకు అర్థమవుతుంది. మాతో మాకే పడదు, నాతో నాకే శక్యత లేదు. నా హృదయంలో తెలియని ఒక ఖాళీ ఉంది తండ్రి. దానికి పాపనీయమని ఒక బ్రీత్ ఉంది, దానికి చెరపట్టింది, దానికి వ్యాధి ఉంది, మోసం చేసే బుద్ధి ఉంది తండ్రి. అది సరాసరి లేనిపోనివన్నీ చేస్తూ డబ్బు కావాలంటుంది, వ్యక్తులు కావాలంటుంది, వస్తువులు కావాలంటుంది. కానీ చివరికి దానితో తండ్రి తృప్తి చెందక రకరకాల విషయాల వైపు మనిషిని నడిపిస్తుంది. దాన్ని మార్చే ఒక వైద్యుడు కావాలి. అది తోటి మానవుడిగా ఎవరూ చేయలేరు తండ్రి. అందుకే మా లోపం ఏంటో, మా పాపం ఏంటో మాకు తెలియచేసి మా ప్రమాదం ఏంటో బయటికి లాగి మాకు బదులుగా తండ్రి ఆయన శిక్ష అనుభవించడానికి మీ సుతుడు దైవం ఇలాలోకి వచ్చాడు తండ్రి. అది జ్ఞాపకం చేసుకోవడమే నిజమైన క్రిస్మస్. ఇది కేవలం డిసెంబర్ నెలే కాదు తండ్రి, ప్రతిరోజు మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతిరోజు మా జీవితంలో క్రిస్మస్. అలాంటి ధన్యత మీ బిడ్డలకు అనుగ్రహించండి. హృదయం యొద్ద నిలబడి తట్టుచున్న ఆయనకి హృదయంలో తండ్రి స్థానం ఇవ్వగలిగే ధన్యత ఇవ్వండి. ఆయనకి స్థానం ఇస్తే దొంగలు మారతారు, వ్యభిచారులు మారతారు, దోచుకునే వారు మారతారు, అబద్ధికులు మారతారు తండ్రి. అలాంటి తండ్రి పిలుపు ఆయన ఇస్తున్నప్పుడు తండ్రి ఎవరిని ఏమరు పాటుకొండక ఈ వర్తమానం అర్థమైతే మా జీవితంలో కూడా రావయ్యా అని తండ్రి ఆహ్వానించే తండ్రి పిలుపుని అందుకునే బిడ్డలుగా మారుస్తారని కోరుతూ, ఈ మాటలు ఎవరైనా తప్పుగా తీసుకొని తండ్రి ఈ మాటలు పెడచెవిని పెట్టి మా మీద తప్పుగా మాట్లాడితే వారిని క్షమించండి, ఆశీర్వదించండి. మీ దయా కిరీటం తండ్రి వారికి దయచేయండి. సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తున్నాం. నా ముందు మాట్లాడిన అన్నని, మా జత పని వారిని, గాయకుల్ని, సంగీతకారుల్ని తండ్రి, ఈ దైవజనుల్ని, అధ్యక్షుల వారిని, సేవకుల్ని, ఈ పరిసర ప్రాంతాల్లో సేవం చేస్తున్న ప్రతి దైవజనుల్ని దీవించి కాపాడి రాబోతున్న నూతన సంవత్సరంలో అందరికీ సమాధానకరమైన వాతావరణం దయచేస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.